నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనము దేవుని అందు శుభవచనాలు పలకాలి. జనవరి 1 రోజు నాడే మనం మంచి మాట్లాడాలంటే సెకండ్ రోజు నాడు మంచిగా మాట్లాడుకున్నా పర్వాలేదా? 3వ తారీఖు నాడు మంచిగా మాట్లాడుకున్నా పర్వాలేదా? 4వ తారీఖు నాడు ఆరాధన చేయకున్నా పర్వాలేదా? 5వ తారీఖు నాడు కాముగా తిరిగి పండుకున్నా పర్వాలేదా? మనము సాంప్రదాయాల పద్ధతిగా ఉండకూడదు, కానీ ఒక తీర్మానం చేసుకోవాలి. నూతన సంవత్సరంలో నా ఆత్మీయ జీవితంలో ఇంకా నేను ఒక నిరీక్షణ కలిగి జీవిస్తాను. నేను ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తున్నప్పుడు మీకే కాదు, నాకు కూడా నిద్ర వస్తుంది. అది సైతాన్ పని కాదు, అది అలవాటు లేని పని. అలవాటు చేసుకోవడానికి టీలు పెట్టుకోవచ్చు. మనము ఆ దేవుని హల్లెలూయా స్తోత్రం అని చిన్నపిల్లలాగా మనము మంచిగా ప్రార్థన చేసుకుని అలవాటు చేసుకొని సమయం చేసుకుంటా దేవుడిని ధ్యానం చేసుకుంటా ఉంటే దేవుని యొక్క కృప తోడవుతుంది. ప్రియదేవుడిలా నిద్ర వస్తే సైతాన్ పని చేస్తుందని అనద్దు. అది అలవాటు లేని జీవితంలో నిద్ర వస్తుంది. అది కొంత అర్ధగంట చేసి, గంట చేసి, 2 గంటలు చేస్తూ ఉన్నప్పుడు రోజుగా అలవాటు అయిపోతూ ఉన్నప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. నువ్వు దేవుని నువ్వు జీవిస్తావు. దేవుడు అందు నువ్వు నడిపించబడతావు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మూఢనమ్మకాలలా ఉండదు కదా. ఈరోజు జనవరి 1 రోజు నాడు పిల్లలు కొట్టకుండా ఉంటారా? కొడతారు. ఈ జనవరి 1 కొట్టద్దు అనుకున్నా కానీ నువ్వు నన్ను విసిగిస్తాను అంటే కొడతావాడు ఈ సంవత్సరం అంతా దెబ్బలో పడతారా?